అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కొంచెం అంటే ఇవన్నీ తెలిసినవైనా గూడా మీకు కొంచెం క్లియర్‌గా మీనింగ్ చెప్దామని చెప్పేసి నేను ట్రై జేస్తున్నాను. ఇది మంచికే గానీ చెడుకు కాదు. వేమన శతకాలు అంటే వేమన పద్యాలున్నాయి గదా! వాటిని నేను చదివి వాటి మీనింగ్‌ని చెప్తాను. అందులో ఎంత మీనింగ్ ఉందో అర్థం చేసుకోండి. సాధారణంగా ఇది అందరికీ తెలిసినా గూడా, దాన్ని పాటించే వాళ్ళు ఎంతమంది, అది కంప్లీట్‌గా ఇన్నర్ మీనింగ్ తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది, అది మనకే అర్థమవుతుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒక పద్యం ఉంది. అది చదివేసిన తర్వాత మీనింగ్ చెప్తాను నేను. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ. ఇందులో ఎంత మీనింగ్ ఉందో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ఇతను ఏం చెప్తున్నాడంటే, మన మనసు గనక మంచిదయ్యుండి, అంటే స్వచ్ఛమైన మనస్సుతో మనం ఎంత చిన్న దానంగా, అంటే మనం ఎంత చిన్నగా ఎవరికైనా హెల్ప్ చేశామనుకోండి, అది తక్కువైనా పర్వాలేదు, చిన్నదైనా పర్వాలేదు. చేసింది మంచి మనసుతో చేస్తే అది చాలా సంతోషాన్నిస్తుంది అని అర్థం. ఇక్కడ మర్రి వృక్షం అని ఎందుకన్నారంటే, మర్రి చెట్టు ఎంత పెద్దగా పెరుగుతుంది చూడండి. కానీ దానికి విత్తనం ఎంతుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనం మంచి మనసుతో చేసిన చిన్న సహాయమైనా సరే, అది ఎంతో హెల్ప్ చేస్తుంది, ఎంతో సంతోషాన్నిస్తుంది అనే దాని అర్థం అన్నమాట ఇక్కడ. ఓకే. ఇలాగే నేను వన్ బై వన్ మీకు వేమన పద్యాలే కాదు, భాస్కర శతకాలే కాదు, సుమతి పద్యాలు ఇవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను మన యూట్యూబ్ ఛానల్‌లో పెడతాను. ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే కొంచెం నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది. ఓకే. I hope you will support it. And if you like it, subscribe it. Thank you.